జ్ఞానోదయము అంటే సమస్తము సందేహము లేకుండా అర్థమవటము. ఇది ఒక అద్భుతమైన మానసిక స్థితి. ఆ ఒక్క వ్యక్తి మాత్రమే అనుభవించే అనంత ఏకత్వ ఆనందం. ఇది మహిమతోనూ మాయతోనూ ఎవరో మన నెత్తిన చేయి పెడితేనో జరిగేది కాదు. స్వయముగా అర్థం చేసుకుంటే అర్థమయ్యేది, అనుభవం అయ్యేది. ఇది చాలా చిన్న విషయం ఎప్పుడంటే అందరూ నాలాంటి వారు అని అనుకోగలిగితే. ఇది చాలా చిన్న విషయం అందరికీ అన్నిటికీ కారణమైన శక్తి ఒక్కటే అని మనం తెలుసుకోగలిగితే. కలిసిపోదాం, కలుపుకుందాం అనుకునే వారికి జ్ఞానోదయం చాలా తేలికగా కలుగుతుంది. కానీ ఈ స్థితిని పొందిన వారు ప్రపంచంలో చాలా తక్కువగా కనపడతారు. కారణం, విడిగా వేరుగా జీవించటానికే మనుషులందరూ అలవాటు పడ్డారు, ఇష్టపడుతున్నారు కూడా. కలిసే కలుపుకునే స్వభావం కరిగిపోతుంది, కలిసిపోతుంది కనుక అది అనంతాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. ఆ అర్థం చేసుకోగలిగిన స్థితే జ్ఞానోదయం.